అందరికి నమస్తే. పోలింగ్ ముగిసింది. ఇప్పుడు 61.16% ఓటర్లు ఓట్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళ ఓట్లు వేసిండ్రు. అప్ టు 5 PM వరకు. ఇంకా 6 PM వరకు లెక్క ఇప్పుడు తేలదు. మొత్తం టర్నౌట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ పూర్తిగా రిజల్ట్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎంత పర్సెంటేజ్, ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత పర్సెంటేజ్ ఓట్లయింది అదంతా కూడా రాత్రికి వివరాలు వస్తాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న లెక్క ఏంటంటే, ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారని ఒక లెక్క ఒకటి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరు గెలవచ్చు, ఎక్కడ ఉండొచ్చు అనేది. కాకపోతే మన దగ్గర జరిగింది 4th ఫేజ్ ఎలక్షన్. ఇంకా 5th, 6th, 7th దేశంలో ఇంకా 3 ఫేజ్ల ఎలక్షన్ ఉంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ బహిర్గతం చేయకూడదని ఎలక్షన్ కమిషన్ రూల్ పెట్టింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు రూల్స్ ప్రకారం. అయితే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇస్తే ఆ కేసును కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఎగ్జిట్ పోల్స్ వైపు పోకుండా ఎట్లా జరిగింది పోలింగ్ అంతా కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా వివిధ కాన్స్టిట్యున్సీలలో మా టీం అంతా కూడా తిరిగింది. అసలు ఎట్లా జరిగింది, ఎట్లా జనం ఏమన్నారు, తర్వాత ఇదంతా దీనికి సంబంధించిన పూర్తి అంశాలు మాత్రం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. పొద్దు నుంచి చూస్తే మనకు 7 o'clock నుంచి చాలా మందకొడిగా పోలింగ్ స్టార్ట్ అయింది. చాలా స్లోగా స్టార్ట్ అయింది. నిజానికి ఇది ఎండాకాలం కాబట్టి పొద్దుగా బాగా వచ్చి ఓట్లు వేస్తారు. మధ్యాహ్నం ఎండుంటే రారు. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ జనాలు ఫుల్గా ఉంటారు అనుకున్నాం. కానీ ఈరోజు ప్లెజెంట్ వాతావరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం వరంగల్లో అక్కడ కొన్ని ఏరియాలో వాన పడ్డది, గట్టి వాన. కానీ ఈరోజు అయితే ఎక్కడ వాన పడలేదు. కంప్లీట్గా ఒక ప్లెజెంట్ వాతావరణం చాలా కూల్గా కనిపించింది. ఎండాకాలం లాగా కాకుండా మనకు ఒక చలికాలం లాగా, మనకు ఒక వానకాలం లాగా కనిపించింది ఈరోజు వాతావరణం అంతా కూడా. అందుకే ఓటర్లు కూడా పొద్దు నుంచి చాలా స్లోగా బయటకు వచ్చిండ్రు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లాంటి నగరం అయితే చాలా మబ్బులో నిద్రపోయిందని చెప్పాలి. అసలు ఓటర్లు చాలామంది బయటికి రాలేదు, చివరి వరకు కూడా బయటికి రాలేదు. హైదరాబాద్ పార్లమెంటులో అయితే ఓటర్లను గేట్లు కొట్టి ఎంఐఎం వాళ్ళు రండి ఓట్లేయండి అని పిలుచుకునే అది మనం చూసినాము. సేమ్ బీజేపీ అభ్యర్థి మాధవీలత వాళ్ళందరూ కూడా పొద్దంతా కూడా హైదరాబాద్ పార్లమెంట్లో తిరిగిండ్రు. ఎంత తిరిగినా కూడా పర్సెంటేజ్ అయితే చాలా తక్కువగా ఉన్నది. లీస్ట్ పర్సెంటేజ్ హైదరాబాద్లోనే సాయంత్రం 5 గంటల వరకు అక్కడ ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ కేవలం 39% మాత్రమే. బహుశా ఇంకొక గంట సేపట్లో అంటే ఒక 39 నుంచి 45% వరకు హైదరాబాద్లో పర్సెంటేజ్ పెరగవచ్చు. చాలా లీస్ట్ పర్సెంటేజ్. లాస్ట్ టైం కూడా 49% ఓటర్కు వినియోగించుకున్నారు. ఓట్లు పెరిగినాయి, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం తగ్గింది హైదరాబాదు. తర్వాత మిగతా అర్బన్లో కూడా ఇప్పుడు వేరే అర్బన్ ఏరియాస్ అంటే కరీంనగర్ లాంటి అర్బనో, లేకపోతే ఇటు మహబూబ్నగర్ లాంటి అర్బనో, ఇట్లాంటి అర్బన్ ఏరియాల్లో కొంత తక్కువనే ఉంది. రూరల్ ఏరియాలో మాత్రం బాగా ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగిపోయింది. అందుకే మనకు ఆదిలాబాదు, మహబూబాబాదు ఇట్లాంటి లోక్సభ స్థానాలలో 70% దాటిపోయింది సాయంత్రం 5 గంటల వరకే. కాబట్టి ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా ఇంట్రెస్ట్గా అందరు ఓటర్లందరూ ఇటు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో, లేకపోతే ఊరికి పోయి ఇక్కడ నుంచి సొంత వాహనాల్లో పోయి మనం ఎంత ఫ్లోటింగ్ అనిపించిందో మనం చూసినాం. ఊర్లోకి పోయి వాళ్ళ ఓటకు వినియోగించుకున్నారు. అప్పుడు ఎందుకు ఓటకు వినియోగించుకున్నారంటే వాళ్ళ ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎలక్షన్ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా పోయినారు. అయితే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి లోక్సభ ఎలక్షన్స్లో అంత ఇంట్రెస్ట్ చూపలేదు జనం. కాకపోతే పల్లెటూరులో మాత్రం రూరల్ ఏరియా కాన్స్టిట్యున్సీలు మాత్రం బాగా జనం ఓటకు వినియోగించుకున్నారు. అసలు ఎందుకు రూరల్ ఏరియాలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువైంది, దేనికోసం ఎక్కువైపోయింది? ఇప్పుడు ఈ జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికలు జాతీయ స్థాయిలో చూసినందుకు పర్సెంటేజ్ ఎక్కువైపోయిందా? వాళ్ళు జాతీయ స్థాయిలో చూసినప్పుడు, జాతీయ స్థాయి ఎన్నికలు అనుకున్నప్పుడు అర్బన్ ఏరియాలో కూడా బాగా పెరిగి ఉండాలి కదా. అర్బన్ ఏరియాలో కూడా ఎక్కువ మంది ఓటర్లు వాళ్ళ ఓటకును వినియోగించుకునే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అర్బన్ ఏరియా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువైంది కాబట్టి జాతీయ స్థాయి ఎన్నికల లాగా చూసినా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల ఓటర్లందరూ కూడా ఈ 5 నెలల కాంగ్రెస్ పాలన మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసినారు. మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తూ వచ్చినాము. వాళ్ళకు కొత్త స్కీమ్ రాలేదు, కొత్త పెన్షన్ రాలేదనో, లేకపోతే రైతు బంధు మొన్నటిదాకా ఇవ్వలేదనో, రుణమాఫీ చేయలేదనో, కరెంటు ఉండలేదనో, తాగునీళ్ళు లేవనో, సాగునీళ్ళు లేవనో, పంటలు ఎండిపోయినాయనో, ఇట్లా ఎక్కువగా సఫర్ అయింది 5 నెలల కాలంలో. ప్రభుత్వం విధానాల మీద కాదు, ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో, ప్రభుత్వ హామీలు అమలు చేయకపోవడంతో, 100 రోజుల్లో అమలు చేసిన హామీలు అమలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా సఫర్ అయ్యారు. మరి వాళ్ళు గవర్నమెంట్ మీద కోపంతో వచ్చి ఓటేసినరా? ఇంకొకటి, అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఓటేసినప్పుడు కాంగ్రెస్కి ఇప్పుడు ఓటేసినాం, నెక్స్ట్ కాంగ్రెస్ మళ్ళీ వెయ్యం నెక్స్ట్ ఎలక్షన్స్లో అనే ఒక మైండ్ సెట్ ఒకటి క్రియేట్ అయింది ఓటర్లలో. కాబట్టి అప్పుడు ఏం జరిగిందో చూసినాం మనం అసెంబ్లీ ఎలక్షన్స్లో. కాబట్టి ఆ మైండ్ సెట్తో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది ఓటేసేందుకు వచ్చిండ్రా. కొన్ని కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్కు కంచుకోవడం లాకుంటాయి. అట్లాంటి కాన్స్టిట్యున్సీల్లో జనం మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ వేరే కాన్స్టిట్యున్సీల్లో పోయినప్పుడు కొంత డిఫరెంట్గా మైండ్ సెట్ ఉంటుంది. కొంత కేసీఆర్ బస్ టూర్ చూసినాం మనం.
కేసీఆర్ బస్ టూర్కు అనూహ్య స్పందన వచ్చింది. నిజానికి కొంతమంది బీఆర్ఎస్ నేతలు అన్నారు, కేసీఆర్ బస్ టూర్ పోతున్నప్పుడు బస్సు యాత్రలో తెలంగాణ ఉద్యమం టైంలో కనుక కేసీఆర్ గ్రామాలకు పోతుంటే ఎట్లయితే ఎదురొచ్చి జనం ఎదుర్కొన్నారో సేమ్ ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్స్ ప్రచారంలో కేసీఆర్ బస్ టూర్కు గ్రామీణ ప్రాంతాలలో జనమంతా కూడా ఇట్లా కేసీఆర్కి ఎదురొచ్చి ఆయన ఎదుర్కొన్నారు. ఆయన గుమ్మడికాయతో దిష్టిలు తీసిండ్రు. ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రత్యక్షంగా కేసీఆర్ బస్ టూర్ వెంబడి ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మనకు కొంత కనిపించింది కూడా. కాబట్టి అట్లాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా? మొన్న బీఆర్ఎస్ని ఓడించడం కాబట్టి కొంత ఈసారి ఏమైనా వాళ్ళకు సహాయం చేద్దాం, బీఆర్ఎస్కి వేద్దామన్న మూడులో బీఆర్ఎస్ క్యాడర్తో పాటు మిగతా ప్రజలు ఉన్నారని తెలియదు. సేమ్ టైం జాతీయ స్థాయిలో ఎలక్షన్ చూసినప్పుడు అక్కడ మోడీ కనిపిస్తారు. జాతీయ స్థాయిలో చూసినప్పుడు బీజేపీకి ఆ ఓట్లు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయి చూసినప్పుడు కొంత మోడీ హవా కూడా ఉంటుంది. సేమ్ టైం ఈ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ కూడా కొంత బీజేపీకి టర్నౌట్ పెంచే అవకాశం కనిపించింది. అద్దంకి దయాకర్ లాంటి లీడరు నిర్మల్ ఏం మాట్లాడారో మనం చూసినాం కదా. అట్లాంటి కామెంట్స్ కొంత డిస్టర్బెన్స్ చేసినాయి ఓటర్లను. కాంగ్రెస్ వైపు ఉన్న ఓటర్లు కూడా కొంత డిస్టర్బ్ అయిపోయినారు. వాళ్ళు ఎటువైపు పోతున్నారు? వాళ్ళు బీజేపీ వైపు పోయినరా లేకపోతే బీఆర్ఎస్ వైపు పోయినరా చెప్పలేం. ఏ స్థానంలో ఎవరు ఫస్ట్ ప్లేస్ ఉన్నారు, ఎవరు సెకండ్ ప్లేస్ ఉన్నారు, ఎవరు థర్డ్ ప్లేస్ ఉన్నారు కూడా చెప్పడం భావ్యం కాదు. కాబట్టి నేను ఓటింగ్ సార్లు మాత్రమే నేను మీకు వివరిస్తూ ఉన్నా. అందరూ 12-10% 10 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. బీజేపీ 10 పైగా సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ అయితే 14 టార్గెట్ పెట్టుకొని ప్రచారం చేసింది. 14 స్థానాల్లో సిట్టింగ్ గవర్నమెంట్గా స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా మామ్నార్ లాంటి సీటు రేవంత్ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకంగా మారిన సీటు. అక్కడ కూడా చాలా ప్రతిష్టాత్మకంగానే ఎలక్షన్ జరిగింది. పొద్దున్న నుంచి పోలింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా మనకు మామ్నార్ టౌన్ కానీ తర్వాత మామ్నార్ పార్లమెంట్లో మనం చూసినాము. అక్కడ పర్సంటేజ్ కొంత తక్కువనే ఉంది. అయినా సరే అక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల ఓటర్లు బాగా ఓట్లు వేసిండ్రు. ప్లస్ ఇట్లా రకరకాల అంశాలు పరిశీలనలోకి వచ్చినప్పుడు రకరకాల అంశాలు పరిశీలించినప్పుడు ఓటింగ్ ఎట్లా జరిగిందని మాత్రం ప్రస్తుతానికి అంతవరకు మాత్రమే మనం చెప్పగలము. అసలు రిజల్ట్ రావడానికి వచ్చే నెల జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. అప్పటిదాకా ఇట్లాంటి సందిగ్ధత ఉంటుంది. అప్పటిదాకా కూడా ఈ రాజకీయ పార్టీ నాయకులు మేమే 10 గెలుస్తామంటే మేమే 10 గెలుస్తామని అందరూ చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏది కూడా కరెక్ట్ కాదు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరైనా చెప్తే కూడా ఎగ్జిట్ పోల్ కూడా కరెక్ట్గా చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉంటారు. లోక్సభలో 16 లక్షల ఓటర్లు, మహబూబాబాద్లో అతి తక్కువ ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ అది 16 లక్షల ఓటర్లు. అత్యధికంగా 37 లక్షల ఓటర్లు మల్కాజ్గిరిలో ఉన్నారు. కాకపోతే పర్సెంటేజ్ వైజ్గా చూస్తే మల్కాజ్గిరిలో 50% కూడా దాటే అవకాశం కనిపిస్తలేదు. 50% మించి ఓట్లు పడే అవకాశం లేదంటే 15-16 లక్షల ఓట్లు మాత్రమే పోల్ అవుతున్నాయి. 15 లక్షల ఓట్లు మొత్తం అర్బన్ ఓట్లు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో మొత్తం రూరల్ ఓటర్లందరూ కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిండ్రు. అర్బన్ ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిండ్రు. ఇప్పుడు బీజేపీ కూడా ఉంది. లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి బీజేపీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మోడీ ఫేవర్గా ఎలక్షన్ జరుగుతుంది, మోడీ ఫేస్గా ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అర్బన్ ఓటర్లు ఎటువైపు ఉన్నారు, లేదా రూరల్ ఏరియాకి సంబంధించిన ఓటర్లు ఎటువైపు ఉన్నారు, కాంగ్రెస్ వైపు లాస్ట్ టైం ఉన్న ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ వైపే ఉన్నారా, వాళ్ళే ఉన్న డైవర్ట్ అయ్యారు అనేది ఒక అంశం తేలాల్సి ఉంది. సేమ్ టైం అర్బన్ ఓటర్లు లాస్ట్ టైం బీఆర్ఎస్కు ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ వైపు ఉన్నారా లేదా అనే ఒక అంశం తేలాల్సి ఉంది. ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన అసెంబ్లీ సీట్లు గెలవరు. లాస్ట్ టైం మనం బీఆర్ఎస్ చూసినాం. నల్గొండలో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నల్గొండ పార్లమెంట్లో చూస్తే నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచింది మనం చూసినాం. భువనగిరి కూడా కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 4 స్థానాలు గెలిచింది. మరి ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ఏ ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన పెద్దపల్లి లాంటి కాన్స్టిట్యున్సీలో పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మారిన పరిణామాలు కూడా చాలా తీవ్రమైన మార్పును సూచిస్తాయి. ఇన్ని రోజుల జరిగిన ప్రచారం అంతా ఒక ఎత్తు, ఈ లాస్ట్ నైట్ అంతకన్నా ముందు రోజు జరిగిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేతలు చేసుకున్నంత మాత్రాన కార్యకర్తలు రారు, నేతలు చేసుకున్నంత మాత్రాన ఓటర్లు ఓటు వేయరు. ఇట్లాంటి చాలా అంశాలు పరిగణలోకి తీసుకుని ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్కు పూర్తి డిఫరెంట్గా లోక్సభ ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అందుకే మనం లాస్ట్ టైం బీఆర్ఎస్కు అంత మెజారిటీ వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లో. పార్లమెంట్కి వచ్చేసరికి 9 సీట్లకు పరిమితం అయిపోయింది. అట్లా రకరకాల వ్యవహారాలు, రకరకాల విషయాలు బయటపడతాయి. జనాలు మాత్రం చాలా గుంభనంగా ఉన్నారు. అంటే చాలామంది సైలెంట్ ఓటింగ్ జరిగినట్టుగా చాలా కాన్స్టిట్యున్సీలో మనకు అనిపించింది. ఈ సైలెంట్ ఓటింగ్ ఎక్కడ పడుతుంది, సైలెంట్ ఓటింగ్ ఎవరు వైపు ఉన్నారనేది మనం చెప్పలేం. కాకపోతే సైలెంట్ ఓటింగ్ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా కాన్స్టిట్యున్సీల్లో త్రిముఖ పోటీ ఒకటి కనిపించింది. త్రిముఖ పోటీ వచ్చినప్పుడు ఏమైందంటే 2 ఓట్లు చీల్చినప్పుడు 3వ వ్యక్తికి లాభం ఉంటుంది. ఆ 2 వ్యక్తులు ఎవరు, చీల్చే వ్యక్తులు ఎవరు, లబ్ధి పొందే వ్యక్తి ఎవరు అనేది కూడా మనం చెప్పలేం. అట్లాంటి త్రిముఖ పోటీ ఉన్న కాన్స్టిట్యున్సీలు 17లో దాదాపు 12 కాన్స్టిట్యున్సీలో మనకు కనిపించింది. కాబట్టి ఇట్లాంటి చాలా కాన్స్టిట్యున్సీలు చాలా
ఇష్యూస్, చాలా అంశాలు, చాలా వ్యవహారాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎనీవే ఈరోజు జరిగిన పోలింగ్ అయితే తెలంగాణలో ఏపీతో పోలిస్తే చాలా ప్రశాంతమైన పోలింగ్. ఎక్కడ చిన్న సంఘటన కూడా జరగలేదు. ఎలక్షన్ కమిషన్ కంప్లీట్‌గా సక్సెస్ అయిందని చెప్పాలి. తెలంగాణలో ఇంత కూల్‌గా ఎలక్షన్ జరిపినందుకు ఓటర్లు కూడా చాలా కూల్‌గా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో అటు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మళ్ళీ చూద్దాం దీని మీద మళ్ళీ డెవలప్‌మెంట్స్ ఉంటాయి. మళ్ళీ ఎవరెవరి మధ్య ఎలక్షన్ జరిగింది, ఎవరు గెలిచే అవకాశం ఉంటది. ఇట్లాంటిది కొంత మెచ్యూరిటీ అయితే తేల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థులు లెక్కలేసుకుంటారు. ఏ పార్లమెంటులో, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, ఏ వార్డులో, ఏ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లొచ్చినాయి, ఎంత మనకు ఫేవర్ ఉంది, ఎంత మెజారిటీ ఉంది, ఇట్లాంటివన్నీ లెక్కలంతా యేసుకుంటారు కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఒక 2 రోజుల్లో మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.